సో ఈ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న అప్పులు ఏ రకంగా తీసుకున్నా కానీ మీరు వెసులుబాటు కోసం ఏంటంటే ఏదో ఎఫ్ఆర్బిఎం లిమిట్లో నుంచి బయటకు వచ్చి ఏదో రకంగా మేనేజ్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని రకరకాల మాయ చేసి తీసుకున్నారు. కానీ వాస్తవం మాత్రం ఏంటంటే మొత్తం కలిపి తీసుకున్న అప్పులు 6,71,757 రామారమి 7 లక్షల కోట్లు అప్పు. ప్రతి ఫ్యామిలీకి 7 కోట్లు అప్పు. ఇది వాస్తవమే కదా? సో ఇది వాస్తవమే కదా? హరీష్ రావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మన శ్రీధర్ బాబు గారు కూడా చెప్తా ఉన్నారు. అప్పే కదా, తీసుకున్నామా లేదా? మీరు ఒప్పుకున్నారు. కనీసం మీరు ఇప్పటికైనా సభలో నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. ఇప్పటికైనా ప్రభుత్వం కార్పొరేషన్ ఏదో ఒకటి ఈ రాష్ట్రం 7 కోట్ల అప్పు అయితే చేసిందని వారు ఒప్పుకున్నారు. దానికి ధన్యవాదాలు. 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్ల అప్పు తీసుకున్నందుకు ఒప్పుకున్నారు. ధన్యవాదాలు. ఇవి అట్లాగే ఇంకో మాట అడిగారు అధ్యక్ష. తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893699. ఆ జిఎస్డిపి కూడా చెప్పారు, అది కూడా మీరు ఇంకో మాట కూడా చెప్పారు అధ్యక్ష. అదేంటే రెవెన్యూ బాగా ఆదాయం వస్తూ ఉంది, రెవెన్యూ రిసీప్ట్స్ బాగా పెరిగినాయి, జిఎస్డిపి కూడా బాగా పెరిగింది. నేను ఇంకో మాట్లాడుతున్నామని, ఎవరైనా రెవెన్యూ రిసీప్ట్స్ బాగా పెరిగితే, జిఎస్డిపి బాగా పెరిగితే, ఆదాయం బాగా పెరిగితే అప్పులు తగ్గాల. ఆదాయం అద్భుతంగా పెరుగుతూ ఉంటే అప్పులు తగ్గాలి. ఎవడో అప్పులు ఎక్కువ చేసుకోరు. అప్పులు ఎప్పుడు చేస్తారు? మీకు ఆదాయం రానప్పుడు అప్పులు ఎక్కువ చేస్తారు. ఓ పక్కనే ఆదాయం విపరీతంగా పెరుగుతుందని చెప్తాం, జిఎస్డిపి పెరుగుతుందంటాం, అప్పులు మాత్రం 7 లక్షల కోట్లు చేస్తున్నట్టు. ఇది ఎక్కడండి? ఇంకోటి కూడా చెప్పారు, మాకు రెవెన్యూ రిసీప్ట్స్ విపరీతంగా ఉంది, జిఎస్డిపి ఇంత పెరిగింది, మీరు ఇది చెప్పట్లేదు అంటున్నారు. నేను చెప్తాను. మరి ఇంత బాగా పెరిగితే ఓడి ఎందుకు తీసుకున్నారు అధ్యక్ష? ఆర్బీఐ నుంచి ఓడి ఎందుకు తీసుకున్నారో? మీకు రెవెన్యూ రిసీప్ట్స్ విపరీతంగా ఆదాయం వస్తుంది, జిఎస్డిపి పెరుగుతూ ఉంటే ఓడి తీసుకో. ఓడి అంటే ఏంటి అసలు? ఓడి అంటే ఏంటి? ఈయన పూర్తి చెప్తే బాగుంది. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టి, రాష్ట్ర ఇమేజ్ భారతదేశంలో బయటపడకూడదు కాబట్టి నేను పూర్తిగా లోతుకెళ్ళి చెప్పట్లేదు. ఓడి అంటే ఏంటి? దివాళా తీయటం, బ్యాంక్రప్ట్ కావటం, ఇది పరిస్థితి తీసుకొచ్చారు. మళ్ళీ ఒకసారి సమాధానం చెప్పండి, మరొకసారి చెప్పండి. నేను ఒకసారి చెప్తేనే బాధగా ఉంది నాకు, రెండోసారి చెప్తే ఇంకా బాధగా ఉంటుంది. వద్దండి సరే. ఇంకొకటి ఏడుపు వస్తుంది. కాళేశ్వరం గురించి చెప్పారు. కాళేశ్వరం ముఖ్యమంత్రి గారు ఏదో మసిపూసి మాట్లాడుక చేశారు. రాహుల్ గాంధీ గారు వచ్చారు, 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని అన్నారు. వారు కూడా 1,00,000 కోట్లు అంటున్నారు. తర్వాత రెండో టీఎంసీ కలిపి చెప్తా ఉన్నారు అంత జరగలేదు. ఆడ జరిగింది 1,00,000 కోట్లు, ఆడ జరిగింది మొత్తం అది కలిపితే కూడా 97,000 కోట్లే కదా.